టు ఫార్మా కెరియర్స్. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏవి నగరంలో అరబిందో సబ్సిడీ కంపెనీ లైఫస్ ఫార్మా కంపెనీలో అయితే ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో లైఫస్ ఫార్మా కంపెనీ అనేది 100% సబ్సిడీ కంపెనీ అరబిందో ఉంది. సో దీన్ని రీసెంట్గా 1 year 2 year బ్యాక్ అయితే దీన్ని ఇక్కడ యూనిట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పెన్సిలిన్ డ్రగ్ అనేది తయారవుతుంది లైఫస్ ఫార్మాలో. సో కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు కత్తిపూడికి మయాన్ అయితే ఏవి నగరంలో ఉన్నటువంటి ఈ లైఫస్ ఫార్మాలో ప్రొడక్షన్ అండ్ ఈహెచ్ఎస్ అండ్ క్యూఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే వేకెన్సీ ఉన్నాయి, తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి. సో అరబిందో సబ్సిడీ కంపెనీ లైఫస్ ఫార్మా అనేది మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏవి నగరం అయితే దీన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫెర్మెంటేషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఫెర్మెంటేషన్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి అయితే సో ఫెర్మెంటేషన్ ప్రొడక్షన్ అప్స్ట్రీమ్ ఈ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఫెర్మెంటేషన్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి, ఈటీపీ అండ్ సేఫ్టీ ఎంఈఈ నుంచి, అలాగే క్వాలిటీ ఎస్యూరెన్స్ ఐపీక్యూ నుంచి పొజిషన్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఫెర్మెంటేషన్ ప్రొడక్షన్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే అప్స్ట్రీమ్ అంటే హై రేంజ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ హ్యాండిల్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి బీఎస్సీ లేదా ఎంఎస్సి బీటెక్. సో ఈ కేటగిరీలో బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ చేసి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 15 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇన్ ఫెర్మెంటేషన్ ప్రొడక్షన్ అప్స్ట్రీమ్ అండ్ హ్యాండ్లింగ్ ఏ లార్జ్ స్కేల్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఎక్విప్మెంట్స్లో 1 to 15 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ లేదా ఎంఎస్సి బీటెక్లో బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ అయితే చేసి ఉండాలి. బయోటెక్నాలజీ. నెక్స్ట్ ఫెర్మెంటేషన్ మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ లేదా ఎంఎస్సి బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీలో ఎంఎస్సి అయితే ఫినిష్ చేసి ఉండాలి, బీఎస్సీ కానీ ఎంఎస్సి కానీ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 8 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోబయాలజీ ల్యాబ్ ఇన్ ఫెర్మెంటేషన్ ఇండస్ట్రీస్ విత్ యాంటీబయాటిక్ స్టెయిన్ ఎంజైమ్స్లో 1 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అదే విధంగా చూసుకుంటే మనకి ఈహెచ్ఎస్ ఈటీపీ అండ్ సేఫ్టీ ఎంఈఈ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ లేదా ఎంఎస్సి బీటెక్ ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈటీపీ లేదా ఎంఈఈ అండ్ సేఫ్టీలో 2 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఈ డిపార్ట్మెంట్ నుంచి అయితే మాకు రిక్వైర్మెంట్ ఉంది, వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. సో ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ చూసుకుంటే మనకి November 1 సాటర్డే శనివారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా. November 1 ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గెలాక్సీ టవర్స్ అరబిందో ఫార్మా లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ గెలాక్సీ ఫ్లోర్ 23 హైదరాబాద్ తెలంగాణలో అయితే వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి అరబిందో కార్పొరేట్ ఆఫీస్ గెలాక్సీ టవర్స్ వద్ద November 1 అయితే కండక్ట్ చేస్తున్నారు. వన్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఏవి నగర్లో ఉన్నటువంటి లైఫస్ ఫార్మాలో వర్క్ లొకేషన్. సో ఇది
సో ఇంట్రెస్ట్ ఉన్న గాయస్ అందరు కూడా లేటెస్ట్ అప్డేట్ రెజ్యూమ్, అలాగే సర్టిఫికేట్, జెరాక్స్ కాపీస్, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్, రిలవెంట్ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సిందిగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో కాకినాడ జిల్లాలో దగ్గరగా ఏవి నగరానికి దగ్గర ఉన్న క్యాండిడేట్స్ అందరు కూడా దీనికి ఇందులో జాయిన్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే హైదరాబాద్ వెళ్ళాలి ఫ్రెండ్స్. నవంబర్ 1వ తారీఖున ఏదో ఒక రోజు నవంబర్ 1వ తారీఖున ఇంటర్వ్యూకి వెళ్తే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి లైపాస్ ఫార్మా ఏవి నగరం అయితే మీకు ఉంటుంది. ఇది పూర్తిగా వచ్చేసి ఫెర్మెంటేషన్ బ్లాక్. సో ఫెర్మెంటేషన్లో మైక్రోబయాలజీ ల్యాబ్లో, అలాగే ఫెర్మెంటేషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంది. అలాగే ఈహెచ్ఎస్ సేఫ్టీ. అదేవిధంగా చూసుకుంటే మనకి ఐపీక్యూఏ ఇన్ ప్రాసెస్ క్వాలిటీ ఎసరెన్స్లో కూడా ఈ సేమ్ ఈ ఫెర్మెంటేషన్ బ్లాక్లో ప్రొడక్షన్లో ఐపీక్యూఏ ఎవరైతే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఈ డ్రైవ్కి అయితే అటెండ్ అయ్యి మంచిగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్కి అటెండ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కొంచెం షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. సో అరబిందో ఫార్మా సబ్సిడీ కంపెనీ లైపాస్ నుంచి అయితే రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్లో అరబిందో కార్పొరేట్ ఆఫీసులో నవంబర్ 1న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. సో అయితే ఫ్రెషర్స్ అటు వెళ్ళొచ్చా అని కొంతమంది డౌట్ రావచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ బట్ ఫ్రెషర్స్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే 1 to 15 years అంటే మేబీ ఫ్రెషర్స్ కూడా తీసుకోవచ్చు. సో బీఎస్సీ బయోటెక్నాలజీ చేసి ఉండాలి, బీఎస్సీ కెమిస్ట్రీ కాదు ఇక్కడ. బీఎస్సీ బయోటెక్నాలజీ కానీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ కానీ, బీటెక్ బయోటెక్నాలజీ కానీ చేస్తుంటే ఫ్రెషర్స్ కూడా వెళ్ళొచ్చు. కెమిస్ట్రీ కాదు, బీఎస్సీ కెమిస్ట్రీ అయితే కాదు, బయోటెక్నాలజీలో బీఎస్సీలో బయోటెక్నాలజీ చేసి ఉండాలి. సో ఇది ఎందుకంటే ఇది ఫెర్మెంటేషన్ బ్లాక్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ హ్యావ్ ఎ నైస్ డే.